హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చపాతీ ఒకేలా తిని తిని బోర్ కొడుతుంది కదా! అలాంటి వాళ్ళ కోసం అండి ఈ రెసిపీ. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఆనియన్ మసాలా చపాతీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని, మనం గోధుమ చపాతీ పిండికి ఎలా కలుపుకున్నాం సేమ్ అలాగే పిండి కలిపేసుకుందాము. చూసారు కదా! చపాతీ పిండి ఇలా కలుపుకొనేసి ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఆనియన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసుకుందామండి. ఒక కడాయి పెట్టి, కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్పు క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి, సన్నగా తరిగినటివి. వీటిని మనము మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. మనం పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకునేసి వీటిని ఒకసారి ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందామండి. ఒకసారి వేసి కలిపేసుకుందాము. రెడీ అయిపోయిందండి మన మసాలా. ఇప్పుడు మనము చపాతీని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ 3 ఉంటలు తీసుకున్నానండి, 3 చపాతీల కోసం. సో మన చపాతీ పిండిని మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో సేమ్ ప్రాసెసే అండి ఇది కూడా. సో మనకి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా చేసిన తర్వాత, రుద్దిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకొని ఈ విధంగా హోల్ చేసుకోండి. హోల్ చేసుకొని కొంచెం పిండి జల్లేసుకొని కొంచెం మెల్లగా రుద్దుకోండి. ఒకవేళ మీకు స్టఫింగ్ అనేది బయట వచ్చినా పర్లేదండి. చూసారు కదా, ఈ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పలసగా చేసుకోవలేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు మనం ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా చపాతీ ఇందులో వేసేసుకుందాము. సేమ్ మన చపాతీ ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఆనియన్ మసాలా చపాతీ రెడీ అయిపోయింది. ఇలా మీ ఇంట్లో చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. సో అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.